అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశ పురాణంలోని నారదాగమనం గణేశ దర్శనం అనే 44వ అధ్యాయము. త్రిపురాసురుని చేత పరాజితుడైన శివుడు ఆ తరువాత ఏం చేశాడు? వరబల గర్వంతోనూ మత్తుడైన ఆ రక్కసుని ఎలా చిత్తు చేశాడు? ఆ వివరం నాకు తాము దయతో తెలుపవలసింది అంటూ ప్రార్థించినలిచ్చాడు. ఆ పరాశర నందునితో చతుర్ముఖుడి ఇలా బదులిచ్చాడు. నాయనా, ఆ రకంగా త్రిపురుని చేత ఓడించబడి కొండ గుహలో తలదాల్చుకోవాల్సి వచ్చినందుకు శంకరుడు ఎంతగానో నొచ్చుకొని తిరిగి భూలోకంలో దేవతలకై ధర్మస్వరూపాలైన యజ్ఞాలు ఎప్పుడు నిర్వహించబడతాయో నా చెవులకు స్వాహ స్వాధ మంత్రాలెప్పుడు వినబడగలవో కదా, తిరిగి దేవతా గణాలకు తమ తమ స్వస్థనాలు లభించేదెన్నడో కదా, ఈ రాక్షసుణ్ణి చూస్తే అజేయుడై ఉన్నాడే, ఎలా ఇతన్ని ఓడించడం అనుకుంటూ మదన పడుతుండగా అక్కడికి యాదృచ్ఛికంగా దేవర్షి అయిన నారద మహర్షి రావటం జరిగింది. అందుకు పరశనందభరితుడైన యోగీశ్వరుడైన శంకరుడు నారదునికి ఎదురేగి ఆహ్వానించి ఉచితాసనమిచ్చి అతనిని యథావిధిగా సత్కరించి ఎంతో ఆదరంతో ఆలింగనం చేసుకున్నాడు. ఓ దేవరి, త్రిపురునితో జరిగిన ఘోర సంగ్రామంలో దేవతలు పరాజితులై పారిపోయారు. ఎంతో శక్తివంతాలైన నా దివ్యాస్త్రాలన్నీ ఆ అసురుని దాటికి వమైపోయాయి. ఎందువలన నా ప్రతాపం కొరగాకుండా పోయింది? దేనికేదైనా ఉపాయం సూచించవలసింది అంటూ అర్థించిన శంకరునితో బ్రహ్మమానస పుత్రుడు త్రిలోక సంచార దేవర్షి అయిన నారదుడు ఇలా అన్నాడు. ఓ సదాశివ, నీవు సర్వము ఎరిగిన వాడివి, సకల విద్యలకు అధిపతివి, అందరినీ రక్షించేది, చివరకు హరుడవై స్వరాన్ని లయం చేసేవాడవు, అన్నిటికీ సమర్థుడవు, ఐశ్వర్యప్రదుడవు, అందరకు అన్నీ ఉపదేశించగలవాడవు అయిన నీకు చెప్పగలిగినంతటి వాడను కాకపోయినా నీ ఆజ్ఞ మేరకు నాకు తోచిన సలహానిస్తాను అంటూ క్షణకాలం ధ్యానమగ్నుడై శివునితో ఇలా అన్నాడు. ఓ శంకర, నీవు మూడో కంటితో మన్మధుడు అంతటి వాడిపై అగ్నిని వర్షించగలవాడివైన పినాకమనే దివ్యధనస్సును నీ చేత పూనినప్పటికీ ఇంకా నిన్ను విజయం వరించలేదంటే అందుకు కారణం ఒక్కటే కనపడుతున్నది. యుద్ధ సంపన్నుడవై నీవు రణరంగానికి తరలివెళ్లే ముందు సకలార్థప్రదుడు సకల విఘ్న నివారకుడు అయిన గణేశుణ్ణి ప్రార్థించి పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని బడయలేదు. అందువలనే విజయం నిన్ను వంచింది. ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదాన్ని గుర్తెరిగి ఆ గజాననుని మనస వాచ కర్మన అర్చించి ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకో. అప్పుడు నీకు గెలుపు సుగమమవుతుంది. ఇంకో ముఖ్య విషయం, త్రిపురుడు కూడా సామాన్యుడు కాదు. వినాయకుణ్ణి ఘోర తపస్సుతో ప్రసన్నుణ్ణి చేసుకుని వరాలను పొందాడు. అన్యులెవరికి అతనిని వధించడం సాధ్యం కాదు. అది నీ వలనే జరగాల్సి ఉంది. వినాయకుణ్ణి దివ్య అనుగ్రహం పొందటం చేత అతడు కేవలం నీ శరీరము చేతనే, అది నీవు ఒకే సరంతో అతడి 3 పురాలను నీవు భేదించినప్పుడే ఆనాడే వధింపబడతాడు. అలా అని గణనాథుడు అతడిని ఆశీర్వదించాడు. అందువల్ల నీవు ఆ విఘ్నహరుని ప్రసన్నుని చేసుకుని మరలా ప్రయత్నించు. విజయం నీకు అవశ్యం సిద్ధించగలదు. అప్పుడు ఆ మాటలతో తన అంతరంగానికి స్వాంతన కలుగగా శంకరుడు తనకు లోగడ గణేశుని చేత ఉపదిష్టములైన ఏకాక్షరి షడాక్షరి గణేశ మంత్రాలు గుర్తుకు వచ్చాయని, ఆ మంత్రానుష్ఠానం సర్వ సంకష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తుందన్న విషయం నారద మహర్షితో చెప్పి ఆ ప్రకారంగా తపస్సు చేయటానికి ఉద్యుక్తుడై దండకారణ్యమే అందుకు తగిన స్థలమని భావించి వెంటనే అక్కడకు చేరుకున్నాడు. పద్మాసనంలో కూర్చుని ఇంద్రియములన్నింటినీ వశపర్చుకొని ఏకాగ్రతతో నిశ్చల ధ్యాన తత్పరుడై 100 సంవత్సరాల కాలం ఘోర తపస్సు ఆచరించాడు. అలా చిరకాలం మనోగ్ర తపస్సును ఆచరించిన పరమశివుని ఎదుట మరో శివుడా అన్న భ్రాంతి కలిగేలా గణేశుడు తన దివ్య దర్శనాన్ని ప్రసాదించాడు. 5 ముఖాలతోనూ 10 బాహువులతో శిరస్సున చంద్రకళను ధరించి మెడలో పుర్రెలమార సర్పాలంకారాలతో కిరీట కుండలాలతో సూర్య చంద్రుల కాంతిని తలదన్నేటటువంటి దివ్య కాంతితో విరజిమ్మే ఆయుధాలు ధరించి మహా తేజస్సుతో మహోగ్ర రూపుడై సాక్షాత్కరించాడు.
ఆ హఠాత్ సంఘటనకు విభ్రాంతి చెందిన శంకరుడు ఇది కలయా నిజమా, లేక ఇతడు మరో శంకరుడా, అయితే ఈయనకు 5 శిరస్సులెలా సంభవించాయి, నేను తపస్సు చేస్తున్నదెవరి కోసమో, ఆ విఘేషుడు ఇతడు కాదు కదా అనుకుంటూ తర్కించుకుంటూ ఉండగా సర్వజ్ఞుడైన ఆ గజాననుడు ఇలా అన్నాడు: ఓ శంకర, నీ హృదయ కమలంలో ఎవరిని నీవు అనన్య చిత్తంతో ధ్యానిస్తున్నావో అట్టి గజాననుడనే నేను. అనుగ్రహంతో తప్ప ఈ స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం గుర్తించలేరు. అంతెందుకు, వేదాలు, వేద శిరస్సులు కూడా నా ఈ స్వరూపాన్ని వివరించలేక మౌనమే వహించాయి. ఇక మానవుల సంగతి గురించి వేరే చెప్పాలా? ఓ శంకర, ఈ సకల జగత్తుకు ఇంకా వీటికి వలగల అనేక కోట్ల బ్రహ్మాండాలకు సృష్టి స్థితి లయ కారకుడను నేనే సుమా. సమస్త జగత్తుకు నేనే ప్రభువును. ఓ మహాదేవ, నీ మనోభీష్టాన్ని అది ఎటువంటిదైనా సరే నేను అనుగ్రహిస్తాను. నీకేం వరాలు కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని నారద గమనం గణేశ దర్శనం అనే 44వ అధ్యాయం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.